హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జవహర్ నవోదయ విద్యాలయాలు లేదా జవహర్ నవోదయ సమితి దీనికి సంబంధించి 2026 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మనకు జూలై 1వ తారీఖున ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. మనకి జూలై 29 నుంచి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి దరఖాస్తు అయితే ప్రారంభమైతే అయ్యింది. అంటే చాలామంది అప్లికేషన్ చేశారు. అయితే మనకి ఆగస్టు 13వ తారీఖు వరకు కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఆసక్తి ఉన్న విద్యార్థులు 6వ తరగతి ప్రవేశానికి ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఇంక 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 6వ తరగతికి ప్రవేశాలు అయితే ఈ నవోదయ స్కూల్స్ దేశవ్యాప్తంగా మనకైతే 645 స్కూల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో సంబంధించి ఏ అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అలాగే విధంగా కేరళ వీటికి సంబంధించి గుజరాత్ ఈ విధంగా ఉన్నటువంటి కొన్ని స్టేట్స్ ఫస్ట్ ఫేజ్లో అయితే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై వాళ్ళు ఉంటారో వీరికి సీట్లు అనేది కేటాయించడం అయితే జరుగుతుంది మెరిట్ ప్రకారం. సెకండ్ ఫేజ్ సంబంధించి ఈశాన్య రాష్ట్రాలు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, లదాఖ్, సో కొన్ని యొక్క సెంట్రల్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వీరికి నెక్స్ట్ అంటే 2026 ఏప్రిల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఫస్ట్ స్టేజ్లో ఈ సీట్లు అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఫేజ్కి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరికైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 100 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 80 మార్క్స్కి ఈ యొక్క వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 మార్కు వచ్చి 1.5 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఎక్కడా ఉండదు. సో ఎవరికైతే ఎగ్జామ్లో మెరిట్ మార్క్స్ వస్తాయో ఆ మెరిట్ మార్క్ వచ్చిన వారికి సీట్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఆ బుక్స్, ఫీజు, హాస్టల్ అన్నీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే జరుగుతుంది. సో ఎవరైతే మంచి మార్కులు వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళకి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. సో మనకి ఎన్ఐటి, నీటు దీనికి సంబంధించిన కోచింగ్ కూడా వీళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అన్నిటిలో కూడా ఈ నవోదయ, జవహర్ నవోదయ స్కూల్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంది. సో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. సో ఎవరైతే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి తక్కువ రోజులు గడువు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క అప్లికేషన్ చేయండి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్, అదేవిధంగా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఉంటారో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా మోటివేషన్ చేసి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే చెయ్యండి. సో ఈ నోటిఫికేషన్లో వాళ్ళ సీటు అనేది పొందితే వాళ్ళకి ఇంటర్మీడియట్ వరకు కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ అయితే జరుగుతుంది. సో గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని ఎడ్యుకేషన్లో ఈ యొక్క నవోదయ విద్యాలయ సమితిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చాలా టాప్లో ఉంటుంది. సో జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలోనే ముగుస్తుంది కాబట్టి ఇంక 3 రోజులు గడువు ఉంది కాబట్టి ఎవరైతే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క నవోదయ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క సౌత్ ఇండియాలో ఎక్కడెక్కడైతే ఈ యొక్క నవోదయ స్కూల్స్ ఉన్నాయి అన్నీ కూడా నేను త్వరలో అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆసక్తి ఉన్న 6వ తరగతి ఎవరైతే ప్రవేశానికి వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈ యొక్క అప్లికేషన్ అనేది చెయ్యండి. తర్వాత ఎగ్జామ్ సంబంధించి సో అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి సో ఏ సబ్జెక్టు ఎంత వెయిటేజీ ఉంటుంది, సో మార్క్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటనేది కూడా ఓవరాల్గా నేనైతే ఫుల్గా ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అవకాశం ఉందో ప్రతి ఒక్కరి ముందు అప్లికేషన్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చెయ్యండి.